దురుద్దేశముతో మనం అడిగితే నా దేవుడు అంటాడు, నీ ప్రార్థన నేను వినను, నీ ప్రార్థన నేను ఆలకించను అంటాడు. అందుకే యేసుప్రభు ఏమన్నాడు, ఒరే బాబు, నీ శత్రువులు నిన్ను హింసిస్తే నీ వారి కొరకు ప్రార్థన చేయ అంటాడు. కానీ మనం ఏం చేద్దాం, అన్ని కలలో కూడా రానేమో. అది మనం అందుకే అన్నాడు నువ్వు ప్రార్థన. ఇందాక చదివాం కదా, ఒకసారి చూడండి మార్కు సువార్త 11వ అధ్యాయంలో 25-26 వచనంలో చూడండి. మీకు ఒకరి మీద విరోధం ఏమైనను కలిగి ఉన్న ఎడల మీరు నిలబడి ప్రార్థన చేయనప్పుడల్లా వారిని క్షమించండి, అప్పుడు పరలోకముందున్న మీ తండ్రియు మీ పాపములను క్షమించను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవడైనా విరోధమైన ఏమైనా ఉంటే, ఎవడైనా శత్రువుగా ఉంటే, ఒరే బాబు నువ్వు ప్రార్థన చేసినప్పుడు వాడు కాలు ఇరిగిపోను, వాడు నాశనం అయిపోను, ఇంకా ఆడ కనపడకూడదు, ఒరే బాబు ఇటువంటి శాపనార్థాల ప్రార్థన కాదురా. నువ్వు ఆ వ్యక్తిని నువ్వు ఏం చేయాలా, క్షమించాలి. అంతేగాని అత్తగారు నేను తిట్టిందని దాని కాలు అడిపోతే ఎవరో దానికి శాఖరి నువ్వే చేయాలి. దేవునికి స్తోత్రం. కూతురైతే డబ్బులు ఎత్తుకెళ్తుంది కానీ శాఖరి ఎక్కడ చేస్తుంది, చేయదుగా. అందుచేత అత్తగారు బాగుందంటే నువ్వు బాగుంటావు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. గట్టిగా చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఎవరికంటే ఎవరు ముందు వెళ్ళిపోతాము ఏమీ తెలీదు. ఏదో పైకి పటారం కానీ లోన్లు అటారమే, అంతేగా. ఒకవేళ నువ్వు ప్రార్థన చేసిన అటువంటి ప్రార్థన ఎన్నంటున్నాడు దేవుడు. ప్రార్థన చేయకు, దేవా నీ చిత్తం ఏదో జరిగించానని ప్రార్థన చేయి. స్వార్థముతో నువ్వు అడిగితే నా ప్రభు అంటాడు నీ ప్రార్థన వినను అంటాడు. ఇది ఎన్నోది, మూడవది. నాలుగవదిగా మనం చూస్తే దేవుడు మన ప్రార్థన వినకపోవడానికి గల కారణం ఏమిటంటే సోమరితనం. సోమరితనం అంటే అర్థం ఏమిటి, నిద్ర. ఇప్పుడు యోనా గ్రంథానికి రండి. యోనా గ్రంథం 1వ అధ్యాయం 6వ వాక్యాన్ని ఒకసారి మనం చూద్దాం. అప్పుడు ఓడనాయకుడు ఓయే నిద్రపోతా, నీకేమొచ్చింది? నేను చూడండి, వినండి, గమనించండి. యోనా గారిని దేవుడు ఒక ప్రాంతానికి వెళ్ళమన్నాడు. ఏ ప్రాంతం అది? నినివే ప్రాంతం. ఇప్పుడు ఈయన ఎక్కడికి వెళ్తున్నాడు? తర్షీషుకు పారిపోతున్నాడు. దేవుడు ఒక ప్రాంతానికి వెళ్ళమంటే ఈయన ఇంకో ప్రాంతానికి వెళ్ళాడు. వాడు ఎక్కాడు, అంతా బాగుంది. కానీ ఈ లోపల జరిగింది ఏంటంటే, సంగమా దేవుని బిడ్డలారా, మనం గమనించవలసిన విషయం ఏమిటంటే, వాడ ఎక్కారు, మధ్యలో ఏమొచ్చింది? తుఫాన్ వచ్చింది. విచిత్రం ఏమిటంటే, వాడలున్న వారందరూ వాళ్ళ దేవునికి ఏం చేస్తున్నారంట? ప్రార్థన చేస్తున్నారంట. కానీ ఈయన ఏం చేస్తున్నాడండి? ఈయన నిద్రపోతున్నాడు. అందుకే వాడు ఒళ్ళు మండిపోయి ఈడు అసలు పేరునే మార్చేసాడు. ఏమంటాం? ఓయి చెప్పండి గట్టిగా, ఏమంటాం? ఇది ఎలా చూస్తారండి? తిండి ఎక్కువ తినేవాడిని ఏమంటాం? గట్టిగా మాట్లాడండి. ఏమంటాం? కంచాలు లాగేసాడని కానీ ఏమంటాం మనం? ఏమండి? తాగేవాడిని ఏమంటాం? తిట్టేవాడిని ఏమంటాం? ఎంత బ్రహ్మాండంగా చెప్తున్నారండి. హల్లెలూయా. మరి నిద్రపోయేవాడిని ఏమంటాం? చెప్పండి. మరి నిద్రపోతు కాక ఏమంటాం? మరి ఆడు కూడా ఒళ్ళు మండిపోయి. అందుకే యేసు ప్రభు వారు ఏమన్నారు? ఒరే బాబు, శోధనలో ప్రవేశించుకున్నట్లు నాన్న నువ్వు మెలుగు కలిగి ఏం చేయమన్నాడు శిష్యులకి? ఆయనేమో ప్రార్థన చెయ్యండి అంటే వీళ్ళేంటి నిద్రపోయారుగా. మామూలు నిద్ర కాదు అని ఏం చేస్తున్నారు? ఒకసారి ట్రైన్లో ప్రయాణం చేస్తుంటే ఒకడు రైలు కూతలు కట్టాడు గురక. ఇంక తెల్లవాళ్ళు నిద్రపోతే మీ మీద వేసి రక్తం వేచి నేను వెళ్ళి ఆడు ముక్కులు మూసేద్దాం అనుకున్నాను. మామూలు గురక కాదండి, ఒక్కొక్కరు విచిత్రంగా పెడతారండి గురక. ఇప్పుడు యేసు ప్రభు ప్రార్థన చేయండి అంటే శిష్యులు వీళ్ళు నిద్రపోయారుగా. ఒరే, శోధనలో ప్రవేశించుకున్నట్లు
మెలకువ కలిగి ప్రార్థన చేయండి అంటే వీళ్ళు ఏంటండి? వీళ్ళు లేజినెస్, నిద్రపోవటం, సోమరితనం. నేనంటాను, నా దేవుడు నా ప్రభువు మీ ప్రార్థన వినకపోవడానికి గల కారణం ఒకవేళ నీలో సోమరితనం ఉందేమో, ఇంకొక కొంచెం నిద్ర, ఇంకా కొంచెము కునుగుపాటు, కొంచెంగా నిద్రపోతాం. ఒకవేళ మన హృదయాలలో ఈ సుఖాన్ని, ఈ సౌఖ్యాన్ని ఇంకా మన జీవితాల్లో మనం కోరుకుంటున్నామేమో. నిజంగా నేను అంటాను, చూడండి, సామెతల గ్రంథంలో కూడా ఒక మాట ఉంటుంది. సామెతల గ్రంథం 6వ అధ్యాయంలో 6వ వాక్యంలో జ్ఞానైన సొలొమోను ఒక చక్కని మాట అంటాడు. 6వ అధ్యాయం 6వ వచనం, సోమరి నీవు చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడత నువ్వేం చేయాలి అది. ఇంకా చూడండి, నీ 4వ వచనంలో అయితే నీ కన్నులకు నిద్ర అయినను నీ కనురెప్పలకు కునుకుపాటు అయినను రానియదు. ఏంటి, ఇంకా పై రెప్ప వచ్చి కింద రెప్ప వరకు గుడికి వచ్చేది 2 గంటల ప్రార్థన. అప్పుడంటే 1 గంట ముందు వచ్చినా కొంతమందికి ఎలాగుంటుంది? ఏంటది? పై రెప్ప వచ్చి, చెప్పండి, పై రెప్ప వచ్చి కింద రెప్పని ఏం చేస్తుంది? మనం అంతే కదా, ప్రార్థన చేద్దాం అనుకుంటే ఇచ్చే కదా. ప్రార్థన అంటే బలంగా ఉంటుంది. ముసుకేసేసి కృపావరం ఆడవాళ్ళకి ఇచ్చారుగా, ఇలా దించుతారు, ఇచ్చే రక్తం వేచే ఇలాగా. ఇదేం ప్రార్థన? అది వాక్యం విన్నా అదే పని. ఇది మీరు చేసేది ఎలాగ ఉంటుంది? ఒక ఆవిడ బిక్కోల ప్రాంతం వెళ్తే ఆవిడేంటో తెలుసా, కళ్ళు తెరిచి ఇలాగా, ఇంకా అల్లేలిగా అంటే ఉలుకు లేదు, పలుకు లేదు. 20 ఇలా తేడా చూస్తుంది అనుకున్నాను. కొంచెం వాళ్ళకి కాసేపు వాక్యం చెప్పి ఇలా చూశాను, మళ్ళీ ఇలా చూస్తుంది. ఇంకా 3వసారి ఇంకా తట్టుకోలేక చేతులు ఎత్తి అల్లేలుయ్య అంటే అందరూ అల్లేలుయ్య అన్నారు. ఈవిడ అల్లేలుయ్య లేదు, స్తోత్రం లేదు, ఇంకా గాత్రం లేదు, ఇలాగే చూస్తుంది. ఆ పక్కనే కూర్చొని ఆ కుర్రోడికి ఇంకా అర్థమైపోయింది. అయ్యగారు ఎలా తెక్కమికలు పడుతున్నారండి అన్నాడు. ఏమండే పాటర్ గారు, మా అమ్మకి సూత్తాన్ని ఎదురవటం అలవాటు అన్నాడు. అబ్బో, ఈ మీరు కూడా మాట్లాడకపోతే నేను అదే అనుకుంటాను. అడిగిన దానికి సమాధానం చెప్పకపోయినా, చేతులు ఎత్తకపోయినా అటువంటి కృపావరం మీకు కూడా ఉందేమో అనుకుంటున్నాను. మనే కన్నులకు కునుకుపాటు రానివ్వకు. లేజినెస్, సోమరితనం. అందుకే యేసు ప్రభు వారు మార్కు సువార్త 1:35లో పెందల కన్నే లేచి, చదవండి ఒకసారి. ఇంకా చాలా చీకటి ఉండగానే ఆయన పెందల కన్నే లేచి, చదవండి 1:35, ఆయన పెందల కన్నే లేచి ఇంకా చాలా చీకటి ఉండగానే బయలుదేరి చూడండి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ఆయన ప్రార్థన చేయుచున్నాడు. హల్లెలూయా, చెప్పండి గట్టిగా. తెల్లవారుజామున లేచి ప్రార్థించే అనుభవం, దేవుని దగ్గర మొర్రపెట్టే అనుభవం నీలో నాలో. మన యేసుప్రభు శిష్యులకు అదే చెప్పారు, ఒరే నిద్రపోకుండా శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువ కలిగి ఏం చేయమన్నాడు? ప్రార్థన చేయండి అన్నాడు. మన దైనందిన జీవితంలో, మన ఆత్మీయమైన పోరాటంలో దేవుడు నీ ప్రార్థన వినకపోవడం, ఒకవేళ పెందలకాయని లేవలేకపోతున్నావేమో. దేవుడు మాట్లాడుతున్నాడు, ఇదిగో నువ్వు పెందలకాయని లే, నిద్ర బద్ధకం వదులు. దేవునికి ప్రార్థించవలసిన సమయంలో నువ్వు దేవునికి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, దేవునికి మొర్రపెట్టాలి. నువ్వేం చేయాలి? దేవుని ఏం చేయాలి? అడగాలి. అడిగితేనే దేవుడు నీ ప్రార్థన వింటాడు. నీ ప్రార్థనకు దేవుడు ఏమిస్తాడు? జవాబునిస్తాడు. ఆమేన్. అందుచేత దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, నీతోను నాతోను మనతో ఒకవేళ ఈ సోమర్తనం వల్లేనేమో, ఈ నిద్ర బద్ధకం వల్లేనేమో దేవుడు మన ప్రార్థన వింటలేదు. అసలు మన శోధన రావడానికి గల కారణం అదే కదా. శిష్యులకు అదే చెప్పాడు కదా, ఒరే బాబు మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువ కలిగి ఆయన ప్రార్థన చేయమంటే మీరు ఏం చేస్తున్నారు? ఒకసారి ఆలోచించమని నా 2 చేతులు జోడించి దైవజనుడిగా మిమ్మల్ని నేను బ్రతిమలాడుతున్నాను. పెందలకానే లేవన్నా. ఒక 5 to 6, 20 మనకి ప్రతి తెల్లవారుజామున ప్రేయర్ పెట్టుకున్నాం. చాలామంది లేవట్లా. నేను అంటాను, ఏకీవించండి నాన్న, మనం దేవుణ్ణి అడుగుదాం. దేవుడు చెప్పాడు కాబట్టే పెట్టాం. మరి ఉన్నా లేకపోయినా చేసిన వాళ్ళు చేసి ఏదో నడిచిపోతూ ఉంది.
మరి అంతకి ఏమవుతున్నారంటే దిగజారిపోతున్నారు. హలో వినండి, దేవుడు ఒకటి మనకి చెప్పాడు అంటే దానిని ఖచ్చితంగా మనం నిద్ర బద్ధకాన్ని వదిలి మనం ప్రార్థన చేస్తే నా దేవుడు ఖచ్చితంగా దేవుడు చేయబోతున్నాడు, ప్రార్థన వినబోతున్నాడు, ప్రార్థన దేవుడు కార్యం చేయబోతున్నాడు. ఒకవేళ వదులుకోమని దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఇప్పటికి ఎన్నైనాయి? ఒకటి పాపం, రెండవది అవిశ్వాసం, మూడవది స్వార్థము, నాలుగవది సోమర్థం, ఐదవదిగా గర్వం. నీలో నాలో మనలో గర్వం ఉంటే, వాక్యం చదువుదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం ఒకసారి మనం చూసినట్లయితే 5-6 వచనాలు ఒకసారి చూద్దాం. చూడండి, పేతురు రాసిన పత్రిక మొదటి పత్రిక 5వ అధ్యాయం 5 నుంచి, చిన్నపిల్లలారా మీరు పెద్దలకు లోబడి ఉండండి, మీ ఎదుట దీన మనస్సు అని వస్త్రమును ధరించుకుని మిమ్మల్ని అలంకరించుకొనండి. దేవుడు అహంకారులు ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించెను. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చగునట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్సుకులై ఉండండి. ఆమేన్. దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, ఒకవేళ నీలో నాలో మనలో గర్వం ఉంటే దేవుడు మన ప్రార్థన వినడు కదా. లూకాసు సువార్త 18వ అధ్యాయంలో యేసు ప్రభువారు ఒక ఉపమానం చెప్పారు. దేవాలయానికి 2 వెళ్ళారు ప్రార్థన చేయటానికి. ఎవరాలో? ఒకడు పరిచయుడు, చెప్పండి, రెండో వాడు సుంకరి. చూడండి వాళ్ళ ప్రార్థన. మనకి సుంకరి ప్రార్థన వద్దండి, పరిచయుడు చేసిన ప్రార్థనే మనం చదువుకోవాలి. లూకాసు సువార్త 18వ అధ్యాయం 11వ వచనంలో ఏమన్నారు? పరిచయుడు నిలబడి, దేవా నేను చోరులైనను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనను, ఇతర మనుషుల వలనైనను, ఈ సుంకర వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాను. వారానికి 2 మార్లు ఉపవాసం చేయుచున్నాను. నా సంపాద అంతటిలో 10వ వంతు చెల్లిస్తున్నానని చెప్పి తనలోను తాను ఏం చేసుకుంటున్నాడు? ప్రార్థన చేసుకుంటున్నాడు. ఈడు నేను దొంగన కాదు, నేను అన్యాయం చేయలేదు, నేను వ్యభిచారం చేయలేదు, ఇతర మనుషుల వలె నేను ఉండలేదు, ఇక్కడికి వచ్చిన సుంకర వలె నేను ఉండనందుకు స్తోత్రం నాయన అని ఏం చేస్తున్నాడంటే తనకు తానుగానే హెచ్చించేసుకుంటున్నాడు. దైవ జనాంగమా, మీరు వినాలి. నీకు నీవుగా హెచ్చించుకుంటే, నీకు నీవుగా హెచ్చించుకుని నువ్వు ప్రార్థన చేస్తే, అమ్మా ఈ పరిచయుడు ప్రార్థన విన్నాడా? కింద క్వాలిటీలు బాగానే ఉన్నాయి, మన మీద ఆడే బెటరు. వారానికి 2 మార్లు, మనమా 1 మారు, 1 రోజు ఉండడానికి ఉపవాసం. హాయ్ బాబా షుగర్ వచ్చేస్తుందండి, షుగర్ అండి. ఎన్ని బలహీనతలు వస్తాయో. హల్లెలూయా. మన మీద బెటరే. ఇంకా ఏం చేశాడు అనంటే, ఏమండి ఇంకా ఏం చేశాడు అని కనుక మనం గమనించినప్పుడు, ఏమండి నేను ఉపవాసం ఉంటున్నాను, ఓకే, సంపాదనలో 10వ భాగం ఇస్తాను, ఓకే, కానీ కింద చేసేవి బాగానే ఉన్నాయి, కానీ పైది మాత్రం తనను తాను హెచ్చించుకున్నాడు. ఏమండి ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏమిటంటే, నిన్ను నీవు హెచ్చించుకుంటే, నిన్ను నీవు దేవునికి మొర్ర పెట్టుకుంటే, హెచ్చించుకున్న ఇంతకీ ఈ ఇద్దరిలో ఎవరు ప్రార్థన దేవుడు విన్నాడు? సుంకరి ప్రార్థన విన్నాడా, పరిచయుడు ప్రార్థన విన్నాడా అంటే పరిచయుడు తనను తాను హెచ్చించుకున్నాడు. దాన్నే ఏమంటారంటే గర్వం. చాలామందికి భక్తి గర్వం ఉంటుంది. ఇది హలో, గర్వమనిచి గద్దెలు దింపి గనుడునైనా మేపేశాడు గడ్డి. ఎవరైనా? రాజగు నెబుకద్నెజర్. ఆయన ఒప్పేసుకున్నాడు. ఎంత గర్వము గలవానినైనను అణుచుటకు దేవుడు ఎవరంట? అనపశక్తుడు అని చెప్పాడు. వినండి, ఒకవేళ నీలో నాలో మనలో పరిచయ ప్రార్థన ఉంటే మారు మనసు రావాలి. నా ప్రార్థన దేవుడు వింటాడు. నేను పరిశుద్ధుణ్ణి, నేను పోటీగాడిని, నేను ఆటగాడిని,
నేను పెద్ద ఇది అని అనుకుంటే నథింగ్. అందుకే దైవజనురాలు నా చిన్నప్పుడు నేను గమనించినప్పుడు ప్రతిరోజు లేచిన వెంటనే కంటి ద్వారా కానీ, చూపు ద్వారా కానీ, మాట ద్వారా కానీ, క్రియల ద్వారా కానీ ఎక్కడైనా నేను దోషంలో పడి ఉంటే అయ్యా ఈవినింగ్ అలా ప్రార్థన చేసేవారు. పొద్దునేమో పడకుండా, ఆలోచనలు గారి తలంపుల్లో కానీ ఎక్కడ పడకుండా కాపాడు ప్రభు అని పగలు ప్రార్థన చేసేవారు. ఇందులో గమనించేది విషయం ఏమిటంటే, నేను నిరుద్ధురుని ప్రభువా అని మనలను మనం హెచ్చించుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే యేసు ప్రభు వారు కింద చెప్పిన విషయం ఏమిటంటే, ఏమండి 14వ వచనం, అతని కంటే ఇతడు నీతిమంతుడని తీర్పు పొంది తన ఇంటికి వెళ్ళినని మీతో చెప్పుచున్నాను. తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడ్డాడు, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడ్డాడు. ఇందులో హెచ్చించుకున్నవాడు ఎవరు, తగ్గించుకున్నవాడు ఎవరంటే హెచ్చించుకున్నవాడు పరిచర్యుడు. అందుకే అతని ప్రార్థన దేవుడు వినలేదు. అతని ప్రార్థనకు దేవుడు ఏమి ఇవ్వలేదండి? జవాబు ఇవ్వలేదు. ఒకవేళ నీలో, నాలో, మనలో ఆ గర్వం, ఆ హెచ్చింపు మనసు ఉంటే దేవుడు నీ ప్రార్థన వినడు సుమా. దేవుడు నీ ప్రార్థనకు జవాబుడివ్వడు సుమా. ఒకవేళ దేవుడు తన వాక్యమును బట్టి నీతో, నాతో, మనతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడుగా. ఒకసారి గమనించాలని ప్రభు పేరిట దైవజనుడుగా నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ఈరోజు ఆత్మీయ జీవితంలో నీవు, నేను, మనం తండ్రి ఒకవేళ మనం మొరపెట్టడంలో, మనం దేవుని అడగడంలో, దేవుని యొక్క మొరపెట్టడంలో, విజ్ఞాపన చేయటంలో ఒకవేళ ఎక్కడైనా ఏదైనా ఒక అతిశయం మనలోనికి వచ్చిందేమో, ఏమో పరిచయ ప్రార్థనే దేవుడు వినలేదంటే నీ ప్రార్థన, నా ప్రార్థన, మన ప్రార్థన ఒకవేళ దేవుడు వినట్లేదేమో. ఒక్కసారి నీవు, నేను, మనం ఒక్కసారి దైవ లేఖనమును బట్టి ఒకవేళ పరిచయులాగా హెచ్చింపు మనసు ఉంటే నువ్వు ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ నిన్ను నీవు హెచ్చించుకుంటున్నావేమో, నీ భౌతిక పరిస్థితులు చూసి హెచ్చించుకుంటున్నావేమో, నీకున్న జ్ఞానమును బట్టి నువ్వు హెచ్చించుకుంటున్నావేమో, నిన్ను నీవే హెచ్చించుకుంటున్నావేమో. ఒక్కసారి దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా గమనించవలసిందిగా ప్రభు పేరిట మీ అందరికీ కూడా నేను మనవి చేస్తున్నాను. ఆరోదిగా మనం చూసినప్పుడు దేవుడు మన ప్రార్థన వినకపోవడానికి 6వ కారణం సామెతల గ్రంథం 8వ అధ్యాయం దయచేసి 9వ వాక్యాన్ని మనం చూద్దాం. ధర్మశాస్త్రం వినకుండా చూడండి, తన చెవులు మోసుకున్న వారి ప్రార్థన నాకు ఏహిము అన్నాడు. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 9వ వాక్యం, 28:9. ధర్మశాస్త్రము వినబడకుండా తన చెవులను తొలగించుకున్నవాడు ప్రార్థన నాకు ఏహిము అన్నాడు. అంటే అర్థం ఏంటి? దేవుని వాక్యాన్ని లోబడకుండా నువ్వు ఎంత ప్రార్థన చేసినా, దేవుని వాక్యానికి నువ్వు లోబడకుండా, వినకుండా నువ్వు ఎంత మొర్ర పెట్టినా దేవుడు నీ ప్రార్థన వినడు. దానికి ఉదాహరణ పాత నిబంధన గ్రంథంలో సౌలు ప్రార్థన దేవుడు వినకపోవడానికి రీజన్ ఏంటంటే అతడు దేవుని మాట వినలేదండి. ఇప్పుడు దేవుడు ఏమన్నాడు? ఒరే బాబు, నువ్వు వెళ్ళి అమాలేకులందరిని నువ్వు నాశనం చేయని దేవుడు చెప్పాడు. ఎవరితోటి? సౌలుతోటి. ఇప్పుడు వీడేం చేశాడండి? బలిసిన వాటినన్నింటి ఉంచేసి బక్క చిక్కిన వాటిని ఏం చేశాడు? చంపేశాడుగా. ఇప్పుడు దేవుడు చెప్పింది ఒకటి, వీడు చేసింది ఒకటి. వీడు దేవుని మాట విన్నాడా? చెప్పండి, దేవుని మాట ప్రకారంగా చేశారా? మనలో చాలామంది దేవుని మాట విన్నట్టు ఉంటారు కానీ వినరు, లోబడినట్టు ఉంటారు కానీ లోబడరు, చేస్తున్నట్టు కనపడతారు కానీ చేయరు. ఇది ఎవరికి కనపడుతుంది అంటే దేవుడికి కనపడుతుంది.
అందుకే ధర్మశాస్త్రం అంటే దేవుని వాక్యం వినకుండా నువ్వు ఎంత ప్రార్థన చేసినా, ఎంత నువ్వు దేవుని అడిగినా అది నీకు ప్రయోజనము లేదు అని నా ప్రభు సూటిగా తేటగా తన వాక్యాన్ని బట్టి నీతో నాతో మనందరితో కూడా మాట్లాడుతున్నాడు. నువ్వు వాక్యానికి లోబడి దేవుణ్ణి అడిగితే, వాక్య ప్రకారంగా నువ్వు చేసి దేవుణ్ణి అడిగితే దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడు? నీ ప్రార్థన వింటాడు. కారణం ఏంటంటే నా బిడ్డ నా మాట విని నా మాట చొప్పున చేస్తుంది కాబట్టి తను ఏది అడిగినా, చెప్పండి ఇప్పుడు మన పిల్లలు మన మాటిని మనం చెప్పింది చేస్తే ఏం చేద్దాం? అది ఏది అడిగినా ఏం చేద్దాం? అయ్యో చెప్పండి అమ్మా. దేవుడు కూడా అంతే. ఏమండే, నా మాట విని నా మాట ప్రకారం నా బిడ్డ నడుచుకుంటుంది. నా బిడ్డ అడిగింది ఏదైనా నేను ఇవ్వాలి. నా దేవుడు నా ప్రభువు ఏదైనా ఇస్తాడు, అందులో ఏ విధమైన సందేహం లేదు. నా దేవుడు ఏదైనా ఇస్తాడు, నా దేవుడైన ఏదైనా ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు. ఎందుకు ఇవ్వడండి? ఇవ్వడా? ఇస్తాడుగా. ఎప్పుడో తెలుసా? నీవు నేను మనము ఆయన మాటకు విని లోబడి ఆయన మాట ప్రకారం చేస్తే నా ప్రభు ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. ఇప్పుడు వాక్యానికి లోబడి వాక్య ప్రకారంగా నువ్వు చేసినప్పుడు నేను నమ్ముతున్నాను నువ్వు ఏది అడిగినా ఇస్తాడు. ఇప్పుడు ఆయన ఎందుకు ఇవ్వడో? ఇదిగో నా మాట వింటుంది నా బిడ్డ, నా మాట ప్రకారంగా చేస్తుంది, నా మాట ప్రకారంగా జీవిస్తుంది కాబట్టి నేను ఏదైనా నేను చేస్తాను. ఏదైనా చేయగలడు, ఏదైనా చేస్తాడు. ఎప్పుడో తెలుసా? నువ్వు వాక్యానికి లోబడి వాక్య ప్రకారంగా జీవించినప్పుడు, వాక్య ప్రకారంగా నువ్వు నడుచుకున్నప్పుడే నా దేవుడు నా ప్రభువు ఏదైనా చేయగలడు. ఆమేన్. వాక్యం వినకుండా, వాక్య ప్రకారం నడవకుండా నువ్వు ఎంత ప్రార్థన చేసినా నా దేవుడు అంటున్నాడు, సూటుగా చెప్పేది ఏంటంటే నీ ప్రార్థన నేను వినను అని చెప్తున్నాడు. 7వదిగా మనం చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం, దయచేసి 12వ వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 12వ వాక్యం. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మా రుణములు క్షమించము, మమ్మల్ని శోధనలేక దుష్టి నుంచి తప్పించము, మనుషుల అపరాధములు మీరు క్షమించని ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించాము. ఆమె వినండి, నీవు నీ శత్రువులని క్షమించే ప్రార్థన అంటే నువ్వు శత్రువును క్షమించకుండా నువ్వు ఎంత ప్రార్థన చేసినా దేవుడు వినడు అంటున్నాడు. అర్థమవుతుందా? క్షమాపణ లేని ప్రార్థన దేవుడు వినడు. హలో వినండి, నీ పిల్లలు తప్పు చేస్తే క్షమించే మనస్సు నీకు ఉండాలి. విన్నారా? ఏమో నీ రుణస్థులను నువ్వు క్షమిస్తేనే నిన్ను క్షమిస్తానన్నాడు. మనుషుల అపరాధములను నువ్వు క్షమిస్తేనే నేను క్షమిస్తానన్నాడు. ఇందాక కూడా ప్రభు చెప్పాడు, నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీకు ఎవడైనా విరోధం ఎవడైనా వస్తే ముందు నువ్వు వాడిని ఏం చేయాలా? ఒరే బాబు వాడిని క్షమించమని అంటున్నాడు. రాత్రి ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఏమండి, పెద్దల ముందు ఒకవేళ నేను నా మాట ద్వారా నేనైతే తప్పు చేయలేదని అనుకుంటున్నాను, కానీ ఎదరు వ్యక్తి ఏమనుకుంటున్నాడంటే తప్పు అని అనుకుంటున్నాడు. ఒకవేళ తప్పు అవితే కనుక నేను ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా క్షమించమని నేను అడిగాను. అదేంటో తెలుసా? వాక్యం చెప్పిన మాట అది. ఎక్కువగా నేనల్లా, నన్నే చాలా మాటలు అన్నారు. దైవజనుడుగా నేనేం చేశానంటే తల వంచాను. నా స్థాయి ఉన్నతమైన స్థాయి, దేవుడు ఉన్నతమైన స్థాయిలో పెట్టాడు. నాకంటే కింద స్థాయి మాటలు పడ్డాను. పడి కూడా పెద్ద మనుషుల దగ్గర నేనేదో తప్పు చేశానన్నట్టుగా నన్ను నిలబెడితే నేను ఒకటే చెప్పాను, అయితే నా మాటల్లో నేను తప్పు చేశానని అనుకోవట్లా, కానీ ఆ వ్యక్తికి నేను అన్న మాట ద్వారా కనుక దాన్ని తప్పుగా నేను భావిస్తే పెద్దలందరి ముందు నేను క్షమించమని ఇద్దరు వ్యక్తులను నేను అడిగాను దైవజనుడుగా. ఎందుకో తెలుసా? నా ప్రభువే అన్నాడు, నీ ఎడలు తప్పు చేసిన వాడు నువ్వేం చేయి? క్షమించమని అడగమన్నాడు. నేను క్షమించేశాను.
ఒరే బాబు, మీ తప్పులు మీరు నన్ను అడగకపోయినా మీ తప్పులు నేను క్షమించాను. క్రైస్తవునికి, దేవుని బిడ్డకి అటువంటి క్షమాగుణం లేకుండా నేను ఎంత ప్రార్థన చేస్తే దేవుడు నా ప్రార్థన ఎందుకు వింటాడండి? నువ్వు క్షమాగుణం లేని ప్రార్థన ఎంత ప్రార్థన చేసినా దేవుడు వినడం చెప్తున్నాడు. నీ భర్త తప్పు చేస్తే నువ్వు క్షమించు, నీ భార్య తప్పు చేస్తే క్షమించు, నీ పిల్లలు తప్పు చేస్తే నువ్వు క్షమించాలి. అటువంటి క్షమాపణ లేని ప్రార్థన నువ్వు ఎంత అంగలార్చినా, ఎంత నువ్వు దేవుణ్ణి అడిగిన చివరిది ఏడుదేంటి తెలుసా? క్షమాపణ లేని ప్రార్థన దేవుడు వినడు. నువ్వు క్షమించు అని ప్రభువు చెప్తున్నాడు. దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి నీతో, నాతో, మనందరితో కూడా ప్రభు మాట్లాడుతున్నాడు. అందరూ మోకరించండి, కళ్ళు మూసుకొనండి. ఏమండి, మనల్ని ప్రార్థనలో దైవజనురాలు నడిపిస్తుంది. అందరూ కూడా కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మహోన్నతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఇంతవరకు నాయనా నీ దాసును సేవకుని అభిషేకించే ప్రభా. అయ్యా, నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు నాయనా. అయ్యా నా ప్రభా, నీకు స్తోత్రాలు తండ్రి. ప్రార్థనలు ప్రభా నీ సన్నిధికి అయ్యా చేరకుండగా ఆటంకపరిచే శత్రువుల గురించి ప్రభా 7 విషయాలు మీరు మాతో మాట్లాడారు తండ్రి. అయ్యా, మా హృదయంలో పాపము లక్ష్మ చేస్తే నాయన మా ప్రార్థనలు మీరు వినరని అయ్యా మీరు మాట్లాడారు తండ్రి. నీకు వందనాలు ప్రభా, నీకు స్తోత్రాలు నాయనా. మాలో ఉన్న లోపాలు ఎత్తు చూపెడుతూ ప్రభా ఈ రాత్రి నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు నాయనా. మాలో గర్వం ఉంటే ప్రభా నీకు స్తోత్రాలు. అయ్యా, మా ప్రార్థన మీరు వినరని నైనా నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా నాయనా, నా తండ్రి సోమరితనం ఉండకూడదని ప్రభా నీకు స్తోత్రాలు. అటువంటి నైనా తండ్రి క్షమించే హృదయాన్ని మీరు మాకు దయచేసి నైనా క్షమాపణతో మేము ప్రార్థించడానికి సహాయం దయచేయండి. యేసయ్యా నాయనా, ఈ రాత్రి వెతుబడి మాటలు నా హృదయాలను వినుచున్న బిడ్డలందరి హృదయాలను భద్రపరిచి అయ్యా నాయనా, నా తండ్రి నీకు స్తోత్రాలు. ఏ లోపాలు ఉన్నాయో ప్రభా ఈ వాక్యాన్ని బట్టి మమ్మల్ని మేము సరి చేసుకుని నైనా వాక్యానికి, ఉపదేశానికి అప్పగించుకుని అయ్యా నీ కృపలో ముందుకు సాగడానికి సహాయం దయచేయండి. నీ సేవకుని కూడా బలపరచండి. నీ పరిచర్యలో బలముగా వాడుకుని సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నామా పరమ తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క దివ్యమైన కృప, ఇక్కడ కూడిన బిడ్డలకు, వాక్యం వింటున్న బిడ్డలకును, టీవీ ముందు కూర్చుని వాక్యం వింటున్న బిడ్డలకు ఆయన కృప సదాకాలము తోడైని నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్.